ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఈ బీజం మీద ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో అయితే చాలా ట్రెండింగ్‌లో అవుతుంది. మీ ఫోటోస్‌తో చేసుకోవాలైతే చెప్తాను. మీ దగ్గర జిమ్ బాడీ లేకపోయినా కూడా ఆ ప్రాంప్ట్ అవి ఇచ్చి ఆ వీడియో ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే చిన్న డెమో అయితే చూపిస్తా చూడండి. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక డెమో అయితే చూసారు కదా! ఈ వీడియో అయితే చాలా బాగుంటది. అండ్ మీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే పీక్‌లో అయితే ఉంటది. చాలా బాగుండేలా చేస్తాను మీకు. దీని ఒక ప్రాంప్ట్ ఇస్తాను అండ్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఫ్రాంట్ లింక్ కూడా ఇస్తాను. ఈ మూడిటి కోసం ఫస్ట్ అయితే గూగుల్‌లోకి అయితే వచ్చేయండి. గూగుల్‌లోకి వచ్చి ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేయండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఏం చూపిస్తున్నా అది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఒక సైట్ వస్తది. సైట్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక వెబ్‌సైట్ అని ఓపెన్ అవుతది. వెబ్‌సైట్‌లో కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటది. సెర్చ్ బార్‌లో సేమ్ టైప్ చేయండి. టీకే 268 అని టైప్ చేస్తే ఇక్కడ మీకు థంబ్‌నెయిల్‌తో పాటు ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. పైన మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటది. ఫస్ట్ అయితే మీరు ప్రాంప్ట్ ఉంటది కదా! ఈ ప్రాంప్ట్‌ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రాంప్ట్ అనేది వస్తది. ఏదో ఒక మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తది. ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఉంటది. ఈ ప్రాంప్ట్‌ని అయితే ఇక్కడైతే ఇలాగైతే కాపీ అయితే చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో సేమ్ అలాగైతే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాట్‌జిపిటీలోకి అయితే వచ్చేయండి. చాట్‌జిపిటీలోకి వచ్చి మీరు ఒక ఫోటో ఏదో ఒక ఫోటో అనేది మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో అనేది మీకు యాడ్ చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. ఏ ఫోటో అంటే ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో పెడదాం. డన్ కొట్టేసి ఇక్కడైతే మీరు ఇచ్చిన ఫాంట్ ఉంది కదా! ఆ ఫాంట్ అనేది ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి సెండ్ అయితే కొట్టేసేయండి. ఒక 1 ఆర్ 2 మినిట్స్ అనేది మీరు అయితే ఇక్కడ వీడియో అయితే వెయిట్ చేయాల్సి ఉంటది. కొంచెం నెట్ స్లో ఉంటే సో నెట్ స్లో ఉంటే కొంచెం స్లోగా అయితది. నెట్ స్పీడ్‌గా ఉంటే తొందరగా అయితే అయిపోతది. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి మీరు. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఎలా వస్తుందని చూపిస్తా. చూసారు కదా! ఇక్కడైతే కొంచెం రియలిస్టిక్‌గానే ఉంటది. చూడండి సేమ్ ఫోటో సేమ్ కానీ మీ షర్ట్ తీసేసి కొంచెం జిమ్ బాడీ అనేది యాడ్ చేస్తుంది ఇక్కడ. ఈ ప్రాంప్ట్ ఇస్తే ఇలా మీరు ఫోటో అనేది దీనైతే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న దాని తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు గూగుల్ అనేది ఓపెన్ చేశారు కదా! అక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా! ఈ ప్రాజెక్ట్ లింక్‌ని క్లిక్ చేయండి. మీకు కావాలంటే యూట్యూబ్ మన డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. కానీ ప్రాంప్ట్ లింక్ కోసం అయితే ఇక్కడైతే యాడ్ చేయమని అంటే ఇక్కడ నుంచి అయితే మీరు ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోమంటున్నారు. నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇవ్వలేదు. ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రాంట్ లింక్ మాత్రం ఇచ్చాను. కావాలంటే మీరు డిస్క్రిప్షన్‌లో నుంచి అయితే ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్‌లో పెట్టాను. లేకుంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఆ వీడియో లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి చూసి చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. నాకైతే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను కాబట్టి. సేమ్ మీరు కూడా అలానే సాల్వ్ చేసుకున్నారంటే మీకు కూడా సేమ్ అలానే డైరెక్ట్‌గా ఓపెన్ అవ్వచ్చు. లేకుంటే ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తే ఏ ప్రాసెస్‌లో చేసుకోవాలని కూడా చెప్పాను. వీలుంటే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఇక్కడ మీకు వస్తే వెరిఫికేషన్ అయితే అవుతది. వెరిఫికేషన్ అవ్వగానే మీకు ఇన్పుట్ అనేది వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ అనేది అవుతుంది. ఇక్కడ 100% అయిపోతే మీకు ఇన్పుట్ అయిపోయినట్టు. దాని తర్వాత నెక్స్ట్ కనిపిస్తుంది కదా! ఆ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కంటిన్యూ టెంప్లెట్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఒక ఫోటో ఉంటది. ఫస్ట్ నార్మల్ ఫోటో ఉంటది. ఈ ఫోటో అనేది ఫస్ట్ రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. మీరు ఇప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో అదే ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్‌తో పెట్టండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే జనరేట్ చేశారో అదే ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెట్టండి. ఎగ్జాంపుల్ ఇదే కదా మనం పెట్టింది. దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా అయితే రీప్లేస్ అవుతది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని మీరు కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే కరెక్ట్‌గా వచ్చేలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని 1కి 2 సార్లు అయితే చూసుకోండి. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ టైల్స్ అని సెర్చ్ చేయండి. ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు టైల్స్ వస్తది. సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత టైల్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు మిర్రర్ ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ మీరు కరెక్ట్‌గా అయితే చూసుకోండి. అడ్జస్ట్ కరెక్ట్‌గా చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్‌ఫర్మేషన్ ఫోటో ఉంటది. ఈ ఫోటోని మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా చూపిస్తా చూడండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు జనరేట్ చేశారు కదా! ఆ ఫోటో అనేది జనరేట్ చేసిన ఫోటో ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. కరెక్ట్‌గా అడ్జస్ట్ అవ్వాలి మీరు మనకి ఇప్పుడు ఇది ఇక్కడే మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చేలా అయితే ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. ప్యాంట్‌కి, షర్ట్‌కి అన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి మనకు. కాబట్టి కరెక్ట్‌గా చూసుకొని అయితే జాగ్రత్తగా అయితే అడ్జస్ట్ చేయండి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో సేమ్ ఆ ప్రాసెస్‌లో అయితే చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. సేమ్ ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా అయితే వచ్చేయండి. ఇలా మీరు కరెక్ట్‌గా అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగా వస్తది. ఇప్పుడు చూడండి.
చూసారు కదా, చాలా బాగా అయితే సెట్ అయిపోయింది. సేమ్ వచ్చింది, సేమ్ ఉంటుంది. కానీ అటు ఇటు అయినా కూడా కొంచెం మీకు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేసి చూపిస్తా చూడండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్, సేమ్ ఏమి ఉండదు. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చినా కూడా నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా కొటేషన్ చేద్దామనుకుంటే ఇక్కడ నుంచి కొటేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అది నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఈ విధంగా నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే ఈ విధంగా మీరు వేరేది కూడా పెట్టుకోవచ్చు. నేను ఇచ్చింది కావాలనుకుంటే ఫ్రాంట్ ఎలా ఇన్పుట్ చేయాలో తెలియకపోతే ఇక్కడ మీకు ఫ్రాంట్ క్లిక్ చేశారు కదా, ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్ని ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ మీకు నేను ఇచ్చిన నచ్చకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి, చాలా ఉంటుంది. ఎడిట్ మోషన్ ఇచ్చిన కూడా అలా ఉంటుంది. నేను ఇచ్చిన కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ అన్ని ఓపెన్ అవుతుంది. ఇక్కడ అంటే మీ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎడిట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరైతే చేసుకోవాలి. సేమ్ అంతే ప్రాసెస్, ఏముండదు. సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఇదే ప్రాసెస్లో సింపుల్గా అయితే చేసుకోవచ్చు. లాస్ట్ చూసినందుకు థ్యాంక్స్. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎలా అనిపించి వీడియో అర్థమైందా లేదని. మ్యాక్సిమం 99% చాలా మందికి అర్థమవుతుంది. నేను ఇంత క్లారిటీగా అంటే ఎవ్వరు చెప్పలేడు, చాలా క్లారిటీగా అయితే చెప్పాను. కరెక్ట్గా అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవడమే. మనకు ఎక్కడ కష్టం అనిపిస్తుంది అంటే కరెక్ట్గా మనకు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత పైన ఆర్మా కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీ బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.